వంటల్లో నూనె వాడకం పెరిగితే మన ఒంట్లోనూ కొవ్వులు కొలెస్ట్రాల్ శాతాలు కూడా పెరుగుతాయి. ఇది కాదనలేని సత్యం. అందుకే నూనెల వాడకంలో మనందరికీ ఒకంత గుబులు. ఏ నూనె వాడాలి, ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది, రిఫైన్డ్ ఆయిల్ వాడొచ్చా, ఇలాంటి అనేక సందేహాలతో మనలో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలాంటి అనుమానాలు ఏవీ అక్కర్లేకుండా నిక్షేపంగా వాడుకునే వంట నూనె ఒకటి ఉంది. దాని పేరే రైస్ బ్రౌన్ ఆయిల్. వరిగింజల పొట్టు నుంచి తయారు చేసే ఈ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు. రైస్ బ్రౌన్ ఆయిల్తో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నూనె లేకుండా కూరలు వినడానికి బానే ఉంటాయి, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అస్సలు నూనె లేకుండా ఎలా తినలేమో నూనె ఎక్కువైనా తినలేం. ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు కూరల్లో నూనె వేస్తుంటారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వంటల్లో నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నూనె వాడకం ఎక్కువైతే మన శరీరంలో కొవ్వు కూడా నేనున్నానంటూ పొరలు పొరలుగా పేరుకుపోతుంది. దీంతో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి చివరికి గుండె జబ్బుల తాకిడి పెరుగుతుంది. అందుకే డాక్టర్లు కూడా వంట నూనెల్ని సాధ్యమైనంత తక్కువగా వాడమని, ముఖ్యంగా కొవ్వు శాతం తక్కువగా ఉండే వంట నూనెల్ని వాడండి సలహా ఇస్తుంటారు. కానీ మార్కెట్లలో లభించే అనేక రకాల వంట నూనెలో ఏది మంచిది, ఎలాంటి నూనెను ఎంచుకోవాలన్నది మనలో చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు మరో మాట లేకుండా నిస్సందేహంగా రైస్ బ్రాన్ ఆయిల్ని మనం ఎంచుకోవచ్చు. రైస్ బ్రాన్ అంటే ప్యాడీని తీసుకొచ్చి దాన్నేమో మరపెట్టి ఆ పైన ఉన్న తౌడులాగా పైన తీసేసి అందులో ఏంటంటే చివర ఒక జర్మ్ పోర్షన్ అని ఉంటుంది. అంటే ఆ గింజ పెరగడానికి కావాల్సిన ఒక దీని కింద ఉంటుంది, జర్మ్ పోర్షన్ అంటారు. అది మనం బియ్యం మరపెట్టినప్పుడు అది పైన ఉన్న పొట్టుతో పాటు బయటకు వచ్చేయడం వలన అందులో కావలసిన నూనె అందులో ఉండిపోవడం వలన మనం ఆ తౌడుని ఇచ్చేసినా మనకు రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది. అందుకని ఎందుకంటే తౌడు నుంచి తీసే నూనెని కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు మనకు మిగిలిన బియ్యంలో ఏంటంటే ఒక చిన్న ముక్క తిప్పుకొని ఉంటుంది. అదేంటి చెట్టు పెరిగే యొక్క దాన్ని ఎంబ్రియో అంటారు. అది పోతూ ఉంటుంది అనమాట బ్రాన్లోకి, అంటే తౌడులోకి పోతూ ఉంటుంది వలన దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటే మనకి నూనె వస్తూ ఉంటుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవాళ రేపు చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి అంటూ ఉన్నారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వలన మనిషి యొక్క కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తూ ఉంటుంది, మనకి హార్ట్ హెల్త్కి ఉపయోగపడుతూ ఉంటుంది. గింజ ధాన్యాలు అవి ఏవైనా కావచ్చు, వాటిలో పోషకాలన్నీ గింజ పై పొరల్లోనే ఎక్కువగా ఉంటాయి. వరి గింజల్లోనూ అంతే. అయితే మనం నాగరికత పేరుతో బియ్యాన్ని బాగా పాలిష్ పట్టించేస్తూ పోషకాలన్నింటినీ తౌడు రూపంలో బయటకు వదిలేస్తున్నాం. ఇలా బయటకు వదిలేస్తున్న తౌడు నుంచి ప్రత్యేక పద్ధతిలో వంట నూనెను తయారు చేయడం వల్ల వాటిలోని పోషకాలన్నీ మనం రైస్ బ్రాన్ ఆయిల్లో తిరిగి పొందగలుగుతున్నాం. మిగతా నూనెలతో పోలిస్తే రైస్ బ్రాన్ ఆయిల్లో ప్రోటీన్లు, పాలీసాకరైడ్స్, పీచు వంటి పోషకాలు ఎక్కువ, కొవ్వులు తక్కువ. ఈ ఆయిల్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండడంతో గుండెకు ఎలాంటి హాని జరగదు. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్లో ఉండే విటమిన్ ఈతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ల ముప్పును బాగా తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పైగా నోటికి అంటుకోదు. దీనివల్ల ఆహారం యొక్క అసలు రుచి నోటికి తగులుతుంది. ఎక్కువ డిగ్రీల దగ్గర ఈ ఆయిల్ మరగడం వల్ల ఆహార పదార్థాలకి రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువగా చేరదు. పూరీ లాంటి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా పొట్ట తేలికగా ఉంటుంది. తక్కువ కొలెస్ట్రాల్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే రైస్ బ్రాన్ ఆయిల్ ధర కూడా తక్కువే కావటం విశేషం. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మనకి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించి, అంటే ఏంటి, హెచ్డిఎల్ ఎక్కువ చేసి ఎల్డిఎల్ బాగా తగ్గించడమే కాకుండా గుండె హెల్త్కి కోసం చాలా తోడ్పడుతూ ఉంటుంది. ఇక ఈ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయిన కొద్దికిను డయాబెటీస్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. డయాబెటీస్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్న షుగర్ పేషెంట్స్ అందరికీ హార్ట్ దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం మంచిది. ఇంకోటి మనకి అది సరైన వైటమిన్ కూడా దొరుకుతూ ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరూ వాడుకుంటే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి ఇతర జబ్బులు రానివ్వకుండా శరీరం యొక్క ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ ఆరోగ్యకరంగా ఉంచుతూ ఉంటుంది అనమాట. రైస్ బ్రాన్ ఆయిల్లోనూ కొన్ని వైటమిన్స్ ఉంటాయి, కొన్ని మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వలన ఇనుము ఉంటుంది, హెమోగ్లోబిన్ పెరగడానికి కొంచెం అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ రిఫైన్డ్ కాకుండా అన్రిఫైన్డ్ ఆయిల్ వాడుతూ ఉంటే మంచిదండి. రిఫైన్ చేయడంలో ఏమైపోతుందంటే అందులో ఉన్న కొన్ని విటమిన్లు అన్నీ నశించిపోతాయి, రంగు మార్చేస్తారు. దానివల్ల
కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే అన్రిఫైన్డ్ తీసుకుంటే శరీరానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మన శరీరం అందులో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో ఆయన శరీరం ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, డైజెస్ట్ చేస్తుంది. నువ్వు ఏవైనా సరే నూనెల మటుకు అన్రిఫైన్డ్ ఆయిల్స్ వాడుకోవడం చాలా మంచిది. రైస్ బ్రాన్ ఆయిల్ తౌడు నుంచి తయారయ్యే ఈ వంట నూనెను హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్గా పిలుస్తారు నిపుణులు. రైస్ బ్రాన్ ఆయిల్లో సంతృప్త అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సమతుల్యంగా ఉండడం, ఒరైజినాల్ వంటి తక్కువ కొలెస్ట్రాల్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల డాక్టర్లు ఇవాళ రైస్ బ్రాన్ ఆయిల్ని హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్గా పిలుస్తున్నారు. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి రైస్ బ్రాన్ ఆయిల్ నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. మిగతా నూనెలతో పోలిస్తే రైస్ బ్రాన్ ఆయిల్ స్మోక్ పాయింట్ కూడా తక్కువగా ఉండటం వల్ల ఫ్రైలు, డీప్ ఫ్రైలలో ఈ నూనెను నిశ్చింతగా వాడుకోవచ్చు. మన ఆరోగ్యం పూర్తిగా మనం తినే ఆహారం పైన, వాడే నూనెలపైన ఆధారపడి ఉంది. పెట్రోల్తో నడిచే వాహనంలో కెరసిన్ పోసి నడిపిస్తే ఎలా పాడవుతుందో అలాగే కల్తీ నూనెల్ని, చెడు ఆహారాల్ని తినటం వల్ల మన ఆరోగ్యం కూడా తొందరగా పాడైపోతుంది. మనం మన ఆరోగ్యాన్ని బేషుగా ఉంచుకోవడానికి మంచి సమతులాహారం తీసుకోవడంతో పాటు వంటల్లో రైస్ బ్రాన్ వంటి మేలైన ఆరోగ్యాన్నిచ్చే నూనెల్ని వాడుకోవడం అన్ని విధాలా మంచిది.